ఈరోజు మనం టెట్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు. మొదటగా మనం పేపర్ 1లో భాగంగా ఈవీఎస్ కంటెంట్ను చూద్దాం. దీంట్లో టాపిక్ మై ఫ్యామిలీ. మనందరికీ తెలుసు, ఈ మై ఫ్యామిలీ అనే టాపిక్ గురించి ఒకసారి పరిశీలిద్దాం. కుటుంబం అనేది మొదటి పాఠశాల. ప్రతి విద్యార్థులకు అందరికీ కుటుంబం అనేది మొదటి పాఠశాల. ఎందుకంటే కుటుంబం ద్వారానే మనము ఆటలు, పాటలు, అదేవిధంగా మాటలు అన్నీ నేర్చుకుంటాం. విద్యార్థికి కుటుంబం అనేది నైతిక విలువలని, అదేవిధంగా సాంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్ని అన్నింటినీ కుటుంబం అనేది నేర్పిస్తుంది. కుటుంబం ద్వారానే విద్యార్థి తన యొక్క సత్ప్రవర్తన, క్రమశిక్షణ, సాంప్రదాయాలు ఇవన్నీ నేర్చుకుంటుంటాడు. కాబట్టి కుటుంబం అనేది మొదటి పాఠశాలగా మనం చెప్పవచ్చు. విద్యార్థులు ఒక మంచి భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దబడాలి అంటే ఆ కుటుంబం అనేది పైనే ఆధారపడి ఉంటుంది. ఆ కుటుంబం సక్రమంగా ఉంటే ఆ కుటుంబంలోని పెరిగే బాలబాలికలు భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. నెక్స్ట్, కుటుంబము ఏమేమి నేర్పిస్తుంది? ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ టాపిక్లో ఎట్లా అడుగుతాడంటే, కుటుంబం ద్వారా విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? క్రమశిక్షణ నేర్చుకుంటారు, మరియు సత్ప్రవర్తన నేర్చుకుంటారు కుటుంబం ద్వారా. ఎందుకు అంటే కుటుంబంలో కుటుంబ పెద్ద అయిన తండ్రి, లేకుంటే తాత, లేకుంటే నానమ్మ, అమ్మ, వీరు మంచి ప్రవర్తనను విద్యార్థులకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఉదయం లేవగానే స్నానం చేయించడం, పిల్లలకు స్నానం చేసే అలవాట్లు నేర్పుకోవడం, అదేవిధంగా ఉదయం లేవగానే వ్యాయామం చేయడం, అదేవిధంగా ఆటలు, పాటలు, అదేవిధంగా చదువుకోవడం, ఇలాంటి మంచి అలవాట్లు విద్యార్థులకి కుటుంబం ద్వారానే అలవడతాయి. అదేవిధంగా మంచి ప్రవర్తన గల విద్యార్థులు ఇరుగు పొరుగు వారితో మంచిగుంటారు, పాఠశాలలో మంచిగుంటారు, భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా రూపొందించబడుతూ ఉంటారు. కాబట్టి కుటుంబం అనేది క్రమశిక్షణని, సత్ప్రవర్తనని విద్యార్థులకు నేర్పిస్తుంది. అదేవిధంగా కుటుంబంలోని రకాలు మనం జనరల్గా పరిశీలిస్తే కుటుంబాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఉమ్మడి కుటుంబం, రెండోది వెస్టి కుటుంబం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడంటే, ఉమ్మడి కుటుంబంలో సభ్యులు ఎవరెవరు ఉంటారు అని అడుగుతారు. ఉమ్మడి కుటుంబంలో సభ్యులు ఎవరెవరు ఉంటారంటే తాతయ్య, నానమ్మ, చిన్నాన్న, పెద్దనాన్న, పిల్లలు, వీళ్ళందరూ సభ్యులుగా ఉంటారు. మరి ఉమ్మడి కుటుంబంలో ఈ కాలంలో ఉన్నాయా అంటే ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు అనేవి విచ్ఛిన్నమైపోయాయి. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబంలో మనమంతా జీవించాం. అదేవిధంగా మన తాతలు, తండ్రులు వాళ్ళంతా ఉమ్మడి కుటుంబంలోనే ఉన్నారు. నేటి ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాలు అనేవి విచ్ఛిన్నం కావడం జరిగింది. మరి ఉమ్మడి కుటుంబాల వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. మొదటి ప్రయోజనం ఏంటంటే, ఉమ్మడి కుటుంబంలో ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉంటే, అంటే తాతయ్య, అమ్మమ్మ, వీరు నానమ్మ, వీరు ఏం చేస్తారంటే విద్యార్థులకి మంచి ప్రవర్తనని, క్రమశిక్షణని నేర్పుతూ ఉంటారు. మంచి విద్యాబుద్ధులు నేర్పుతూ ఉంటారు. మంచి ఆటలు, పాటలు, కథలు మీరు కూడా చిన్నప్పుడు నేర్చుకునే ఉంటారు. అవన్నీ ఎవరు నేర్పుతారు? మనకు అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ నేర్పుతుంటారు. ఆధునిక కాలంలో మానవుని యొక్క జీవితం అనేది చాలా విభిన్నంగా మారిపోయింది. ఎందుకంటే చదువు ఇతర రకాల కారణాల వల్ల ఉమ్మడి కుటుంబాలు అనేవి నేడు విచ్ఛిన్నం కావడం జరిగింది. రెండవది వెస్టి కుటుంబం. వెస్టి కుటుంబం అంటే అమ్మ, నాన్న, పిల్లలు. దీన్ని వెస్టి కుటుంబం అంటారు. దీన్ని ఇండివిజువల్ ఫ్యామిలీస్ అంటాం. ఇండివిజువల్ ఫ్యామిలీస్ అంటే ఏంటి అంటే కుటుంబంలో అమ్మ, నాన్నతో పాటు పిల్లలు మాత్రమే ఉంటారు. ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటారు. ఎందుకు ఈ విధంగా మారింది అంటే, ఆధునిక కాలంలో చదువు ఎప్పుడైతే ప్రతి ఇంట్లో చదువుకున్న తర్వాత వారు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వలసపోవడం జరిగింది. వేరే ప్రాంతాలకు వలసపోవడం జరిగింది. వేరే ప్రాంతాల్లో వలస వెళ్ళి అక్కడ ఇండివిజువల్ ఫ్యామిలీస్ అనేవి ఏర్పడడం జరిగింది. ఆధునిక కాలంలో మానవుని యొక్క జీవితం అనేది చాలా బిజీగా తయారైంది. దీని ద్వారా వెస్టి కుటుంబాలు అనేవి నేడు చూస్తూ ఉంటాం. మనకు ఉమ్మడి కుటుంబాలు కనిపించవు. నెక్స్ట్, అదేవిధంగా వంశవృక్షం వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడుగుతాడంటే, వంశవృక్షం అంటే ఏమిటి అని అడుగుతాడు. వంశవృక్షం అంటే ఏంటంటే కుటుంబ సభ్యుల వారి పూర్వీకుల గురించి తెలుపు ఫ్లో చార్ట్. ఇది ఒక చార్ట్. వంశవృక్షంలో ఎవరెవరు ఉంటారు? కుటుంబ సభ్యులతోటి కూడి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్, మదర్, వారితో పాటు వాళ్ళ అంతకుముందు ఉన్న పూర్వీకులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
తాతయ్య, నానమ్మ, మరి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, తాత, ముత్తాత, ఇట్లా వంశవృక్షానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలిపేదాన్ని వంశవృక్షం అంటాం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడగడం జరిగింది. అదేవిధంగా వంశవృక్షం కుటుంబ సభ్యుల వివరాలతోటి కూడుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చిలుకూరు అనే కుటుంబము, లేకుంటే రామరాజు అనే కుటుంబం ఉందనుకోండి, వారి యొక్క తాతలెవరు, తండ్రులెవరు, వాళ్ళ ముత్తాతలెవరు, ఈ విధంగా మొత్తం వివరాలతోటి కూడుకున్న దాన్నే వంశవృక్షం అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ అదేవిధంగా వంశవృక్షం ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది. దీని ఆధారంగా ఇంటి పేరు ఏర్పడుతుంది. మనందరికీ తెలుసు సర్నేమ్స్ ఏ విధంగా వచ్చాయి. ప్రతి ఒక్కరికి సర్నేమ్ ఉంటుంది. ఈ సర్నేమ్ ఏ విధంగా వచ్చింది అంటే వారి యొక్క కుటుంబ చరిత్ర ఆధారంగానే, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆధారంగా ఈ వంశవృక్షం అనేది ఇంటి పేర్లు అనేవి ఏర్పడుతున్నాయి. ఎగ్జాంపుల్, చిలుకూరు అనే పేరు ఎవరికైనా ఉందనుకోండి, అది ఏ విధంగా వచ్చిందంటే చిలుకూరు ఊరు నుండి వాళ్ళకి ఆ ఇంటి పేరు అనేది రావడం జరిగింది. వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరైనా చిలుకూరు అనే గ్రామంలో నివసించి ఉంటే వారికి ఏం పేరు వస్తుంది? చిలుకూరు అని పేరు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా రకరకాలుగా ఇంటి పేర్లు రకరకాలు ఉన్నాయి. అవన్నీ ఎలా వస్తాయి అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ని బట్టి, వారి యొక్క లక్షణాలని బట్టి, వారి యొక్క ప్రవర్తనని బట్టి ఆ ఇంటి పేర్లు అనేవి రావడం జరిగింది. మనందరి యొక్క ఇంటి పేర్లు ఏమి సూచిస్తాయి అంటే మన యొక్క ఫ్యామిలీ హిస్టరీని సూచిస్తాయి. ది ఫ్యామిలీ హిస్టరీ ఇండికేటెడ్ బై సర్నేమ్స్, అంటే సర్నేమ్స్ తోటి మన యొక్క ఫ్యామిలీ హిస్టరీ అనేది నిర్ధారించబడుతుంది. అదేవిధంగా కుటుంబ వ్యవస్థలో మార్పులు, ఆధునిక కాలంలో ఫ్యామిలీస్ అనేవి చాలా చేంజెస్ వచ్చాయి ర్యాపిడ్గా. ఎందుకు చేంజెస్ వచ్చాయని ఒకసారి ఆలోచిస్తే, ఈ కుటుంబంలో కొత్త సభ్యుల చేరిక, అంటే పిల్లలు పుట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, మన కుటుంబంలో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత వారి ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా ఒక కొత్త పాప జన్మించింది అనుకోండి, జన్మిస్తే ఆ కుటుంబంలో మార్పు వస్తుంది. ఇంతకుముందు నలుగురు ఉండే ఫ్యామిలీ ఇప్పుడు 5గురు అయ్యారు, 5గురు ఉండే ఫ్యామిలీ మళ్ళీ 6గురు. ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఆ ఫ్యామిలీలో కొత్త వారు జన్మిస్తూ ఉంటే ఫ్యామిలీలో కుటుంబ సభ్యుల చేరిక ద్వారా మార్పులు వస్తాయి. అదేవిధంగా పెళ్ళిళ్ళు, మ్యారేజెస్ ద్వారా కూడా ఫ్యామిలీలో మార్పులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో ఒక కొడుకు ఉన్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు, భార్య భర్త ఉన్నారు. తర్వాత కొడుక్కి మ్యారేజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ కుటుంబంలోకి మరి ఒక సభ్యులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మ్యారేజెస్ ద్వారా, పెళ్ళిళ్ళ ద్వారా, మ్యారేజ్ అయినప్పుడు ఎవరు వస్తారు? కోడలు వస్తారు ఇంటికి. అంటే అంతకుముందు 5గురు ఉన్న కుటుంబంలో ఇప్పుడు కోడలు వచ్చింది కాబట్టి 6వ వ్యక్తి జాయిన్ కావడం జరిగింది. ఈ విధంగా కుటుంబ వ్యవస్థలో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఒకటి కొత్తగా పిల్లలు జన్మించడము, రెండవది పిల్లలకి పెళ్ళిళ్ళు కావడం, మ్యారేజెస్ అవ్వడం ద్వారా మళ్ళీ ఆ కుటుంబంలో కొత్త కోడళ్ళు ఇలా వస్తారు. మళ్ళీ కొత్త కోడలు వచ్చి మళ్ళీ ఆ కుటుంబంలో మళ్ళీ కొత్త సభ్యులు జన్మిస్తూ ఉంటారు. ఈ విధంగా కుటుంబంలో చిన్న పిల్లలు పుట్టడం, కొత్తగా వచ్చేవారు జాయిన్ కావడం, ఈ విధంగా జాయిన్ అవుతుంటే ఆ కుటుంబంలో చాలా రకాల మార్పులు అనేవి రావడం జరుగుతుంది. కుటుంబంలో చిన్న పిల్లలు పుట్టడం ద్వారా ఏమైనా కొత్త పనులు ఏమైనా వస్తాయా? ఫర్ ఎగ్జాంపుల్, కుటుంబంలో చిన్న పిల్లలు జన్మిస్తున్నారు అనుకోండి, జన్మించడం ద్వారా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా కొత్త మార్పులు అనేవి వస్తాయి. దానికి గల ప్రధాన కారణం ఏంది చూద్దాం ఒకసారి. కుటుంబంలో ఎవరైనా ఒక చిన్న బాబు జన్మిస్తే ఆ బాబుకి స్నానం చేయించడము, తర్వాత ఆహారం పెట్టడము. అంటే కుటుంబంలో ఒక బాబు మనకు జన్మించగానే ఆ పిల్లలకి ఏం చేస్తుంటాం? ఎక్స్ట్రా పని, ఎవరికి? అమ్మకు ఎక్స్ట్రా పని, స్నానం చేయించాలి వాళ్ళకి, తర్వాత వాళ్ళ ఆలనా పాలన చూసుకోవాలి, వాళ్ళకి ఆహారం పెట్టాలి, అంటే వాళ్ళకి ఫీడ్ అందించాలి, అదేవిధంగా వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఆహారం తయారు చేయాలి. ఇవన్నీ కుటుంబ సభ్యులు చేరడం ద్వారా, అంటే చిన్నపిల్లలు జన్మించడం ద్వారా ఆ కుటుంబంలో మనకు కలుగుతుంటాయి. అదేవిధంగా ఆ పాపని జాగ్రత్తగా చూసుకోవడం, ఇవన్నీ మనకు కుటుంబ సభ్యులు కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే మనకు ఫస్ట్ ఆ పిల్లలకి స్నానం చేయించడము, ఆహారం పెట్టడము, వాళ్ళ ఆలనా పాలన చూసుకోవడము, వాళ్ళని మళ్ళీ తిరిగి బడికి పంపించడము, ఇలా కొత్త పనులు అనేవి మళ్ళీ యాడ్ అవుతుంటాయి. అదేవిధంగా పెండ్లైన తర్వాత ఆడపిల్ల పుట్టింటిని వదిలి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? భర్త ఇంటికి వెళ్తుంది. కాబట్టి అక్కడికి వెళ్తే అక్కడ కూడా, ఇక్కడ ఆడపిల్ల ఇన్ని రోజులు పుట్టింట్లో ఉన్నది, నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది? భర్త ఇంటికి వెళ్తుంది. ఆ భర్త ఇల్లే తనకు స్వర్గంలా భావిస్తుంది. మళ్ళీ ఆ ఇంటిలో కొత్త సభ్యురాలుగా చేరుతుంది.
ఈ ఎవరైతే వెళ్ళారో కోడలు ఆ ఇంట్లో కొత్త సభ్యురాలుగా చేరుతుంది. చేరడం ద్వారా ఆ కుటుంబంలో ఉన్న పనుల్లో మళ్ళీ ఆటోమేటిక్గా వివిధ రకాల పనులు అనేవి మళ్ళీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెండోది కుటుంబ సభ్యుల తగ్గుట లేదా చనిపోవుట, నెక్స్ట్ వలసపోవుట. మరి ఎందుకు కుటుంబ సభ్యులు తగ్గిపోతుంటారు? దానికి ప్రధాన కారణం ఏంటి అంటే కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఓ కుటుంబంలో తాత, అమ్మమ్మ ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వృద్ధులు చనిపోయారనుకోండి, కుటుంబంలో చనిపోతే, పెద్దవారు చనిపోతే ఆ కుటుంబంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి పెద్ద దిక్కు చనిపోయాడు అనుకోండి, ఇంటికి పెద్ద తాత ఇలాంటి వాళ్ళు చనిపోతే ఆ కుటుంబానికి ఇచ్చే సలహాలు, సూచనలు అన్నీ కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి కోల్పోతారు. ఆటోమేటిక్గా అంతకుముందు వాళ్ళు గ్రామంలో నివసించే వాళ్ళు నెక్స్ట్ పట్టణాలకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులు తగ్గిపోవడం ద్వారా కూడా ఫ్యామిలీలో రకరకాల మార్పులు వస్తాయి. ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిన ఆ పెద్ద వ్యక్తి చనిపోవడం ద్వారా ఆ కుటుంబంలో రకరకాల మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. తర్వాత వలసలు వెళ్ళడం. వలస ఎందుకు వెళ్తూ ఉంటారు? జనరల్గా కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఎందుకు అంటే నెంబర్ 1 వ్యాపారం ద్వారా. అంటే మనకు వ్యాపారం ద్వారా కూడా కుటుంబ సభ్యులు ఏమవుతుంటారు, వ్యాపారం ద్వారా కూడా ఆటోమేటిక్గా అంటే వ్యాపారం చేయడం కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యాపారం నడవలేదనుకోండి ఒక విలేజ్లో, మరి ఒక విలేజ్కి వెళ్ళి వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు. అంటే ఒక విలేజ్లో కరువు కాటకాలు వచ్చి ఆ విలేజ్లో వ్యాపారం సరిగా నడవకుంటే వేరే ప్రాంతాలకు పోయి వారి యొక్క వ్యాపారం అనేది చేస్తుంటారు. ఇది కూడా వలసకి ప్రధాన కారణం. రెండో కారణం ఏంటి అంటే చదువు. పిల్లల చదువుల కోసం మనం ఏం చేస్తుంటాము అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోతారు. మొదట గ్రామంలో ఉండేవారు పట్టణాలకు వలస వెళ్తారు. పట్టణాల్లో 10th వరకు ఉండి తర్వాత మిగతా ఇంజనీరింగ్ ఇలాంటివి చదవడానికి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్కి, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా ఇలాంటి ప్రాంతాలకి వలస వెళ్తుంటారు. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే పిల్లల చదువుల కోసం. పిల్లలు చదువుకుంటే వారి యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చదువు కోసం వలస వెళ్తూ ఉంటారు. దీని ద్వారా కూడా కుటుంబంలో మార్పులు వస్తూ ఉంటాయి. మొదటిదేమో వ్యాపారం, రెండవది చదువులు, మూడవది బ్రతుకు తెరువు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రతుకు తెరువు అంటే ఆ గ్రామంలో పంటలు పండలేదు, కరువు కాటకాలు సంభవించాయి. ఈ కరువు కాటకాలు సంభవించడం ద్వారా ఆ గ్రామంలో పంటలు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క జీవన విధానం కొనసాగించడం కోసం ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి, ఒక పట్టణం నుండి మరో పట్టణానికి, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి, ఒక దేశం నుండి మరో దేశానికి కూడా వలస వెళ్తూ ఉంటారు. ఇది ప్రధాన కారణం ఏంటంటే బ్రతుకు తెరువు కోసం వేరే ప్రాంతాలకు వలసపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎక్కువగా చూస్తే ఇంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా నుంచి అంటే పాలమూరు నుంచి హైదరాబాద్కు ఎక్కువగా వలస వెళ్ళేవాళ్ళు. అదేవిధంగా మన దగ్గర నుంచి ఇంకా సూరత్, గుజరాత్, తర్వాత ముంబై, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాలకు కూడా వలస వెళ్తుంటారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే బ్రతుకు తెరువు కోసం మాత్రమే వలసకు వెళ్తూ ఉంటారు. నాలుగోది ఉద్యోగాల్లో బదిలీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగాల్లో బదిలీ, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడం ద్వారా కూడా ఫ్యామిలీలో చేంజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు వాళ్ళ అమ్మ, నాన్న, తాతయ్య అందరితోటి కలిసి ఉండే ఫ్యామిలీ ఒక ప్రమోషన్ ఉద్యోగాల్లో బదిలీ అయిందనుకోండి, ట్రాన్స్ఫర్ అయితే ఒక ఊరి నుండి మరొక ఊరికి వాళ్ళు బదిలీ అవుతారు. దీని ద్వారా ఫ్యామిలీలో కూడా చేంజెస్ వస్తాయి. అంతకుముందు వాళ్ళ అమ్మ, నాన్న కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏమో అంటే వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు బదిలీ కావడం ద్వారా ఆ గ్రామం వదిలి వారు వేరే పట్టణానికి వెళ్ళడం ద్వారా వాళ్ళ యొక్క ఫ్యామిలీ అనేది చిన్నగా అయిపోతుంది. దీని ద్వారా కూడా కుటుంబంలో చేంజెస్ వస్తాయి. తర్వాత ఐదోది ప్రమోషన్ రావడం ద్వారా కూడా వలస వెళ్తూ ఉంటారు. జనరల్గా ప్రమోషన్ వచ్చినప్పుడు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తప్పక వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు అంటే ప్రమోషన్ అంటే ఉద్యోగంలో జీతం, శాలరీ పెరుగుతుంది, అదేవిధంగా ఇతర రకాల అలవెన్స్లు అనేవి వారికి లభిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చినప్పుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని ద్వారా కూడా ఖచ్చితంగా ప్రమోషన్లు తీసుకొని వారు వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఆ కుటుంబంలో అనేక రకాల మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ మూడోదండి భూకంపాలు, వరదలు రావడం. ఇది మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర, గుజరాత్, మహారాష్ట్రలో లాతూర్,
అనే ప్రాంతంలో భూకంపం సంభవించింది. అదేవిధంగా గుజరాత్లో కూడా మీరు చూశారు. ఇంతకుముందు గుజరాత్లో కూడా భూకంపాలు రావడం జరిగింది. ఈ భూకంపాలు రావడం ద్వారా ఏమవుతుంటాయి అంటే ఆ ప్రాంతంలో నివసించేవారు ఆ ప్రాంతాన్ని వదిలి మరి ఒక ప్రాంతానికి వలస వెళ్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాతూర్, మహారాష్ట్రలో లాతూర్ అనే ప్రాంతంలో మనకు భూకంపం సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వరదలు రావడం, ఇది ఎక్కువగా వరదలు ఎక్కడ జరుగుతుంటాయంటే సముద్ర తీర ప్రాంతాలకు ఆనుకొని ఉన్న వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాని కనుక పరిశీలిస్తే మీరు తమిళనాడు, కోస్టల్ ఏరియా, అదేవిధంగా ఇటువైపు తీసుకుంటే గోవా, అదేవిధంగా ముంబై, అంటే సముద్ర తీర రేఖను ఆనుకొని ఉన్న పట్టణాల్లో కూడా జనరల్గా ఏమవుతుంటే వరదలు వస్తుంటాయి. అదేవిధంగా మనకు ఉత్తర భారతదేశాన్ని కూడా పరిశీలిస్తే, అదేవిధంగా ఈశాన్య భారతదేశాన్ని కూడా మీరు పరిశీలిస్తే వరదలు ఎక్కువగా వస్తుంటాయి. వరదలు రావడం ద్వారా ప్రజలు ఆ ప్రాంతం వదిలి మరొక ప్రాంతానికి వెళ్తారు. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎక్కువగా కోస్తా ప్రాంతంలో ఎక్కువగా వరదలు వచ్చి దాని ద్వారా ప్రజలు ఏం చేస్తారు, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళి జీవిస్తుంటారు. దీని ద్వారా కూడా ఫ్యామిలీ స్ట్రక్చర్లో, కుటుంబంలో అనేక రకాల మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. నెక్స్ట్, గృహోపకరణాలు, కుటుంబంలో మార్పులు. మనము ప్రతిరోజు రకరకాల గృహోపకరణాలు ఉపయోగిస్తూ ఉంటాము. దీని ద్వారా కూడా కుటుంబంలో అనేక మార్పులు వస్తుంటాయి. ఇంతకుముందు మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఏం చేసేవారంటే రోజువారీ పనులు అనగా బట్టలు ఉతకడానికి ఇంతకుముందు మనం మామూలుగా చేయితోటే మనం చేసేవాళ్ళం. కానీ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, వాషింగ్ మిషన్లు యూజ్ చేస్తున్నారు. దీని ద్వారా అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని పనిని సులువు చేస్తున్నారు. దీని ద్వారా కూడా వారి యొక్క పనులు అనేవి మార్పులు వస్తున్నాయి. బట్టలు ఉతకడంలో, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులలో గృహోపకరణాలు ఎక్కువగా వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇల్లు శుభ్రం చేయడానికి కూడా మనం రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ని యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా బట్టలు ఉతకడానికి కూడా మనం రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా మనము ఐరన్ చేయడానికి కూడా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్. ఇంతకుముందు మామూలుగా మనం కట్టెల పొయ్యి మీద అన్నం వండేది, కానీ ఈరోజు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ కుక్కర్స్ వచ్చాయి. అదేవిధంగా ఇంతకుముందు రోట్లో వడ్లు దంచడము, ఇలాంటివి పచ్చళ్ళు చేయడం చేసేవాళ్ళు. కానీ నేటి ఆధునిక కాలంలో మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేవి రావడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉపయోగించడం ద్వారా కూడా రోజువారు చేసే పనులు మనకు శారీరక శ్రమ అనేది తగ్గిపోతుంది. అంటే మనం ఆటోమేటిక్గా ఏమవుతున్నాము, పని సులువు అవుతుంది. సులువు కావడం ద్వారా టైం ఆదా అవుతుంది, కాలం ఆదా అవుతుంది. కాలం ఆదా అవ్వడం ద్వారా మనం వేరే పనుల మీద ఎక్కువగా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంది. ఆధునిక కాలంలో ప్రతి మానవుడు కూడా ఏం చేస్తున్నాడంటే తన పనిని సులువు చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాడు. ఇంతకుముందు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నడిచి వెళ్ళేవారు మనుషులు. కానీ నేటి ఆధునిక కాలంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి కార్లు, బైక్స్, తర్వాత హెలికాప్టర్స్, తర్వాత ఏరోప్లేన్స్, ఇలాంటి రకరకాల వాటిని ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఇంట్లో అయితే రకరకాల మనకు గృహోపకరణాలు వచ్చాయి. ఐరన్ చేయడానికి ఐరన్, తర్వాత బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్, ఇల్లు శుభ్రం చేయడానికి రకరకాల క్లీనర్స్, ఇలాంటివి రావడం ద్వారా మన యొక్క పనుల్లో ఇవి సహకరిస్తున్నాయి. అదేవిధంగా అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలను కనుక మీరు పరిశీలిస్తే అక్కడ ఎక్కువగా రోబోస్ ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా ఆ రోబోస్ చెప్తుంది మనం ఎప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి అనే పనులు ఇక్కడ రోబోస్ ఉపయోగిస్తున్నారు. చైనా, అమెరికా, బ్రిటన్ లాంటి కంట్రీస్లో. అదేవిధంగా ఇంటి పనుల కొరకు ఇతరులపై ఆధారపడడం మనం రెండోది. ఇంటి పనుల కోసం జనరల్గా మనం ఇతరులపై ఆధారపడుతుంటాం. ఈ ఆధునిక కాలంలో ఏమైందంటే భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఇద్దరు జాబ్ చేయడం ద్వారా అన్ని రకాల పనులు వాళ్ళు చేసుకోలేక మిగతా పనుల కోసం వాళ్ళు ఇతరులపై ఆధారపడ్డాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, స్కూల్కి తీసుకువెళ్ళడానికి, తీసుకురావడానికి. ఇంతకుముందు అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి అమ్మమ్మ, తాతయ్య ఇలాంటి వాళ్ళు చూసుకునేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని చూసుకోవడానికి కోసం మామూలుగా కేర్ టేకర్స్ని, ఇట్లాంటి అంటే వేరే మనుషుల్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. చిన్నపిల్లల ఆలనా పాలన చూడడం కోసం మనకు ఇక్కడ కేర్ సెంటర్స్ అనేవి రావడం జరిగింది. దీని ద్వారా కూడా మనం ఏమవుతున్నాయి, మన యొక్క పనులలో మార్పులు వస్తున్నాయి. అదేవిధంగా గృహోపకరణాల వాడకాన్ని తగ్గించుకోవాలి. మనం ఎందుకు తగ్గించుకోవాలి ఒకసారి ఆలోచించినప్పుడు వాషింగ్ మిషన్లు, మిక్సీలు మొదలగు విద్యుత్ ఆధారిత వస్తువుల వలన విద్యుత్ ఎక్కువగా వాడాలి. మరి ఆధునిక కాలంలో ఏమవుతుంది అంటే మనము విద్యుత్ ఎట్లా తయారు చేస్తున్నాము, హైడ్రో ఎలక్ట్రికల్ పవర్స్ తోటి,
థర్మల్ ఎలక్ట్రికల్ పవర్ తోటి, సోలార్ ఎలక్ట్రికల్ పవర్ తోటి, విండ్ ఎలక్ట్రికల్ పవర్ తోటి విద్యుత్ తయారు చేస్తున్నాం. మరి విద్యుత్ అనేది చాలా పొదుపుగా వాడుకోవాలి. ఎందుకు పొదుపుగా వాడుకోవాలి అంటే మనకి కన్జంప్షన్ మనకు విద్యుత్ సప్లై ఏమో తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆధునిక కాలంలో ప్రతి పనికి కూడా మనం ఏం చేస్తున్నాము, ఎక్కువగా కరెంటును ఉపయోగించుకోవడం జరుగుతుంది, విద్యుత్తును ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే భవిష్యత్ తరాలకి మనం అందించలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ తోటి మనము కరెంట్ జనరేట్ చేస్తున్నాం. అదేవిధంగా బొగ్గుతోటి థర్మల్ ఎలక్ట్రికల్ పవర్ యూజ్ చేస్తున్నాం. ఈ బొగ్గును కనుక మొత్తం తవ్వేసి ఇప్పుడే వాడుకున్నాం అనుకోండి, భవిష్యత్ తరాల వారికి ఏం అందించలేం. కాబట్టి మనము ఎక్కువగా మన ఇంట్లో సాధ్యమైనంత వరకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని తగ్గించుకోవాలి. ఎందుకు అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తగ్గించుకుంటే భవిష్యత్ తరాల వారికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా అవి చేసే పనులు చేయడం ద్వారా శారీరక శ్రమ మనము తగ్గి ఆరోగ్యంగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ శారీరక శ్రమ మనం చేసే పనులు ఎక్కువగా మనము ఎలక్ట్రిసిటీ గూడ్స్ని వాడుతున్నాం అనుకోండి, ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడుతున్నాం. ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడడం ద్వారా ఏమవుతుంది అంటే మనము లావ్ అవుతుంటాం. ఆధునిక కాలంలో ప్రతి దానికి కూడా చిన్నగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మనం పోవాలి అంటే బైక్ ఉపయోగిస్తాం, కారు ఉపయోగిస్తాం, విధంగా ఉపయోగిస్తాం. దీని ద్వారా ఏమవుతుంది, మనం లావ్ అవుతున్నాం. మరి చిన్న చిన్న పనులకు కూడా మనం ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉపయోగిస్తున్నాం. దీని ద్వారా శారీరకంగా శ్రమ అనేది తగ్గింది. శారీరక శ్రమ తగ్గడం ద్వారా అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఈరోజు హార్ట్ అటాక్, బీపీ, షుగర్ ఇలాంటివన్నీ రకరకాల సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఎక్కువగా శారీరక శ్రమకు అవకాశం కల్పించాలి. నెక్స్ట్ కుటుంబాల్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. నాడు నేడు కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, పూర్వకాలంలో ఏ విధంగా ఉన్నాయి, నేడు ఆధునిక కాలంలో ఏ విధంగా ఉన్నాయి ఒకసారి పరిశీలిస్తే పూర్వకాలంలో కుటుంబాలు అనేవి ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నాయి. ఉమ్మడి కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, అమ్మమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, పిల్లలంతా కలిసి ఉంటారు. ఇది ఎప్పుడు పూర్వకాలంలో. ఇంతకుముందు ప్రతి ఫ్యామిలీ కూడా ఉమ్మడి కుటుంబంగా మాత్రమే ఉండేది. అంటే ఆ కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు, చిన్నాన్న, పెదనాన్న, పిల్లలు అందరూ కలిసే ఉండేవాళ్ళు. వారికి ఉండే 10 ఎకరాల పొలము, 5 ఎకరాల పొలము, ఆ పొలంలోనే వాళ్ళు ఏం చేసేవారు అంటే అందరూ కలిసి పనిచేసేవాళ్ళు. అందరూ కలిసి వచ్చిన దాన్ని పంచుకునేవారు. అందరూ కలిసి ఆ పొలంలోనే పనిచేసి ఆ పొలంలో ద్వారా వచ్చే పంటను మాత్రమే వినియోగించేవారు. దీని ద్వారా వినియోగిస్తే ఏమవుతుంది, అందరూ పనులు ఒకరికొకరు సహకరించుకునేవాళ్ళు. దీని ద్వారా పని సులువు అయ్యేది. తర్వాత వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో వాళ్ళు భాగస్వాములుగా ఉండేవారు. అదేవిధంగా ఆ కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే మిగతా వారు ఆదుకునేవారు. కానీ ఈ విధంగా ఆదుకోవడం అనేవి ఉన్నది ఉమ్మడి కుటుంబంలో. మరి ఉమ్మడి కుటుంబం వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు ఈ బిట్స్ అడగడం జరిగింది. ఉమ్మడి కుటుంబం ద్వారా ప్రయోజనాలు ఏంది? ఒకటి, పిల్లలకు వృద్ధులకు తోడుగా ఉంటుంది ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలు ఉన్నారు. అదే వెస్ట్ కుటుంబంలో ఉంటే పిల్లల్ని వదిలేసిపోతే మరి ఆ పిల్లల్ని ఎవరు చూడాలి, చాలా ఇబ్బంది పడతారు ఆ పిల్లలు. మరి అదే ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధులు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఆ పిల్లల ఆలనా పాలన వాళ్ళు చూసుకునేవారు. అదేవిధంగా వృద్ధులు అనేవారు ఆ పిల్లలకి తోడుగా ఉంటారు. దీని ద్వారా తోడుగా ఉండడమే కాదు, ఆ పిల్లలకి సత్ప్రవర్తనని, క్రమశిక్షణని నేర్పుతారు. అంటే మార్నింగ్ ఉదయం పొద్దున్నే లేవాలని, వేకోజామున లేవాలని, కాలకృత్యాలు తీర్చుకోవాలని, అదేవిధంగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, అబద్ధాలు ఆడొద్దని, ఇలాంటివి సత్ప్రవర్తనకు సంబంధించిన అంశాలు ఎవరు నేర్పుతుంటారు, ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు పెద్దవారు నేర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా పిల్లలకు ఉమ్మడి కుటుంబంలో ఏం చేస్తారంటే కథలు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు, మనం అందరం చిన్నప్పుడు కథలు ఎవరు చెప్పేవారు, మనకు జనరల్గా కథలు ఎవరు చెప్తారంటే పెద్దవాళ్ళు మాత్రమే కథలు చెప్తారు. ఇంట్లో తాతయ్య ఉన్నా, అమ్మమ్మ ఉన్నా, నానమ్మ ఉన్నా వాళ్ళు మాత్రమే మనకు కథలు చెప్తారు. కానీ నేటి ఆధునిక కాలంలో ఈ పరిస్థితి అనేది మారిపోయింది. ఈ కథలు చెప్పడం అనేది ఇప్పుడు లేకుండా అయిపోయింది. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుంది, కథలు చెప్పేవాళ్ళు లేరు. మరి కథలు మరి అందరు ప్రతి ఒక్కరు ఫోన్ ఉపయోగిస్తున్నారు. అమ్మకో ఫోను, నాన్నకో ఫోను,
పిల్లలకు ఫోన్. ఈ విధంగా మనం ఫోన్లలోనే మునిగిపోతున్నాం. ఈ కథలు అనేవి లేవు. కథలు లేకపోవడం ద్వారా మరి కథలు చెప్తే, స్టోరీ టెల్లింగ్స్ చెప్తే ఏమవుతుంది పిల్లల్లో అంటే సృజనాత్మక శక్తి పెరుగుతుంది పిల్లల్లో, విశ్లేషణాత్మక శక్తి పెరుగుతుంది పిల్లల్లో. అదేవిధంగా పిల్లలు ఇంకా వాళ్ళలో ఆలోచన దృక్పథంలో మార్పులు వస్తాయి. అదేవిధంగా ఇమాజినేషన్ పవర్లో మార్పులు వస్తాయి. పిల్లలు రకరకాలుగా ఆలోచించగలుగుతారు. అందుకోసమే పిల్లలు మనకు చిన్నప్పుడు కథలు చెప్పేవారు. ఈ కథలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు చిన్నప్పుడు తెనాలి రామకృష్ణ కథలు, అదేవిధంగా అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా విక్రమాదిత్యంకి సంబంధించిన విక్రమార్క భట్టికి సంబంధించిన కథలు, చందమామ పుస్తకాలు, రకరకాల పుస్తకాల ద్వారా మనం కథలు అనేవి చిన్నప్పుడు చదువుకున్నాం, నేర్చుకున్నాం. తాతయ్య అమ్మమ్మలు నేర్పారు. దీని ద్వారా పిల్లల్లో ఆలోచన శక్తి, వివేచన శక్తి, వివేకాత్మక శక్తి అనేది డెవలప్ అవుతాయి. దీని ద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో రీజనింగ్, అనాలిసిస్ ఇలాంటివి అనేవి డెవలప్ అవుతాయి. కథలు నేర్చుకోవడం ద్వారా పిల్లలు ఇంకా పుస్తకాలు చదవాలి అనే భావన అనేది కలుగుతుంది. పుస్తకాలు చదవాలనే భావన కూడా కలుగుతుంది. నెక్స్ట్ ఇంటి పనులు అందరూ కలిసిమెలిసి చేస్తారు. ఉమ్మడి కుటుంబంలో మరి ఒక ప్రయోజనం ఏంటి అంటే ఇంట్లో ఉన్న పనులు అందరూ కలిసిమెలిసి చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తాతయ్య ఒక పని, అమ్మమ్మ ఒక పని, నాన్న ఒక పని, చిన్నాన్న ఒక పని, పెదనాన్న ఒక పని, అందరూ కలిసిమెలిసి చేసుకుంటుంటారు. దీని ద్వారా పనులు అనేవి సులువు అవుతూ ఉంటాయి. మరి అదే ఆధునిక కాలంలో ఏమని ఇద్దరే ఉంటారు ఇంట్లో, అమ్మ నాన్న ఉంటారు, పిల్లలు ఉంటారు. మరి అమ్మ నాన్నని మొత్తం పనులు చేయాలి. నాన్న ఎప్పుడో పొద్దున ఆఫీస్కి వెళ్తాడు, మళ్ళీ అమ్మ కూడా జాబ్కి వెళ్తుంది. ఇద్దరు వెళ్ళడం ద్వారా ఇంటి పనులు ఏమవుతున్నాయి, చాలా ఇబ్బంది పడతారు వెస్ట్ కుటుంబంలో. కానీ ఉమ్మడి కుటుంబంలో అందరూ ఒకరికొకరు తోడుగా ఉండి పనులు చేయడం ద్వారా మనకేమవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా పనులు అనేవి సులువు అవుతున్నాయి. నెక్స్ట్ వెస్టి కుటుంబం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఉమ్మడి కుటుంబానికి వెస్టి కుటుంబానికి గల తేడా అడుగుతాడు. ఉమ్మడి కుటుంబంలో ఎవరెవరు ఉంటున్నారు, అమ్మ నాన్న తాతయ్య ఉంటారు. మరి వెస్టి కుటుంబంలో ఎవరు ఉంటారు, అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉంటారు. మరి వెస్టి కుటుంబాలు ఎందుకు ఏర్పడుతున్నాయి ఆధునిక కాలంలో ఒకసారి పరిశీలిస్తే వెస్టి కుటుంబాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే మ్యారేజ్ కాగానే వేరే ప్రాంతంలో వెళ్ళి కాపురం పెడుతున్నారు. ఈరోజు ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ చదువుకున్నారు, ఉద్యోగాల కోసం వలస వెళ్ళడం, తర్వాత చదువుల కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్ళడం. దీని ద్వారా మనిషి ఏమవుతున్నాడంటే వేరే ప్రాంతాలకు ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడికి వెళ్ళి అక్కడ మాత్రమే జీవిస్తున్నారు. దీని ద్వారా ఆధునిక కాలంలో ఈ ఫ్యామిలీ సైజ్ అనేది తగ్గిపోయింది. ఇంతకుముందు ఒక్కొక్క ఫ్యామిలీలో 10-15 మెంబర్స్ ఉంటే నేటి ఆధునిక కాలంలో కుటుంబ పరిమాణం అనేది తగ్గి 2, 3 లేదా 4 మాత్రమే ఉంటున్నారు. మరి దీని ద్వారా వెస్టి కుటుంబంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా క్వశ్చన్ అడుగుతారంటే వెస్టి కుటుంబంలో సభ్యులు ఎవరెవరు ఉంటారు అంటారు. అంటే అప్పుడు అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉంటారు. మరి వెస్టి కుటుంబాలు పెరగడానికి గల ప్రధాన కారణం ఏంది, వెస్టి కుటుంబాలు పెరగడానికి గల ప్రధాన కారణం ఏంది అంటే ఉద్యోగాల కోసం మనం వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వెస్టి కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయి అంటే ఉద్యోగాల కోసం మనం ఏం చేస్తుంటాం, వేరే ప్రాంతాలకి సుదూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాము. దీని ద్వారా కూడా మనకు జాయింట్ ఫ్యామిలీస్ అనేవి విడిపోతున్నాయి. రెండోది ఆస్తుల పంపిణీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో 10 ఎకరాల పొలం ఉంది, 2 అన్నదమ్ములు అనుకోండి, ఆటోమేటిక్గా ఆస్తులు పంపిణీ 5 ఎకర్స్ అంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఏం చేస్తారు, ఇద్దరికి ఆస్తిని సమాన వాటాగా పంచి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా కూడా వాళ్ళు ఏం చేస్తారు, వేరే కాపురం పెడతారు, ఆస్తులు పంచుకొని వేరే కాపురాలు పెడతారు. దీని ద్వారా కూడా మనకు వెస్టి కుటుంబాలు అనేవి నేటి కాలంలో పెరుగుతున్నాయి. పూర్వకాలంలో మాత్రం జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, నేటి కాలంలో మాత్రం వెస్టి కుటుంబాలు ఎక్కువై వాళ్ళ యొక్క ఆస్తుల పంపిణీ జరుగుతుంది. నెక్స్ట్ నివసించే ఇల్లు సరిపోకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు సరిపోకపోవడం ద్వారా కూడా ఇంకో వేరే ఇంటికి వెళ్ళి కాపురం పెడుతున్నారు. ఇది కూడా ప్రధాన కారణం. నేటి ఆధునిక కాలంలో మనము మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్, ఢిల్లీ, బొంబాయి, ఇలాంటి కోల్కతా ఇలాంటి సిటీస్ తీసుకుంటే ముంబైలో ప్రత్యేకంగా మీరు ముంబైని కనుక అబ్జర్వ్ చేస్తే, చెన్నైని కనుక అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ చిన్న చిన్న ఇండ్లలో ఎక్కువ మంది సభ్యులు అనేది నివసిస్తుంటారు. అంటే దీని ద్వారా అంటే ఇల్లు సరిపోకపోతే ఆటోమేటిక్గా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో కాపురం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వలసల వల్ల ప్రజలు ఏమవుతుంటారంటే ఆర్థిక సామాజిక కారణాల వల్ల వలస వెళ్తుంటారు. జనరల్గా వలస వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్థిక కారణాలు అంటే ఉద్యోగాలు రావడము, ప్రమోషన్స్ రావడము, తర్వాత ఒక ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేకపోతే వేరే ప్రాంతాలకు వలస వెళ్ళడం, ఇది కూడా ఆర్థిక కారణాలు చూస్తున్నాయి. సామాజిక కారణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టేటస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లవాళ్ళు అమెరికాలో ఉన్నాడు,
మా అబ్బాయి లండన్లో ఉన్నాడు. ఈ విధంగా అంటే సోషల్ స్టేటస్ కోసం కూడా ఫ్యామిలీస్ ఏం చేస్తున్నాయంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలి. ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే తమ పిల్లలు బాగా చదవాలి, ఉన్నత స్థానంలో ఉండాలి అని సోషల్ స్టేటస్ కోసం కూడా వలస వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా వలసలకు గల ప్రధాన కారణాలు ఏంటి అంటే ఆడవారిలో వివాహం అవుతుంది. వివాహం జరిగితే వాళ్ళు జనరల్గా తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా మగవారికి ఎస్పెషల్గా ఉపాధి కోసం మాత్రమే వెళ్తూ ఉంటారు. అంటే ఉపాధి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జాబ్ చేయడం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్తుంటారు. అంటే ఉపాధి కోసం వాళ్ళు వలస వెళ్తూ ఉంటారు. అదేవిధంగా విద్య ఉపాధి అవకాశాల కోసం కూడా వలస వెళ్తూ ఉంటారు. అదేవిధంగా వ్యాపారంలో నష్టాలు వస్తే కుటుంబ తగాదాలు రావడం ద్వారా కూడా వలస వెళ్తూ ఉంటారు. ఇది కూడా ప్రధానమైన కారణం. నెక్స్ట్ భారతదేశ జనాభాలో 2011 సంవత్సరం కనుక మనం పరిశీలిస్తే 30.71 కోట్ల మంది వలస వెళ్ళారు మన ఇండియాలో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు బిట్టి అడిగాడు. తర్వాత జాతీయ గణన ప్రకారం ప్రతి 4వ వ్యక్తి వలస వెళ్ళిన వారే. మన యొక్క ఎవ్రీ 10 yearsకి ఒకసారి మనం ఏం చేస్తామంటే జనాభా లెక్కలు నిర్వహిస్తుంటాం. ఈ జనాభా లెక్కల్లో ప్రతి 4వ వ్యక్తి కూడా వలస వెళ్తున్నాడు. మరి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు ఎందుకు వలస వెళ్తుంటారు? ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్తుంటారు. అదేవిధంగా వ్యవస్థీకృత రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం కూడా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుంటారు. వ్యవస్థీకృత రంగం అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్, దాంట్లో నియమ నిబంధనలు ఉంటాయి, శాలరీ మంచిగా ఉంటుంది. అదేవిధంగా అవ్యవస్థీకృత రంగం అంటే ఆదాయం తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోజు వారు పనిచేసే కార్మికులు, డైలీ లేబర్, ఇలాంటివన్నీ అవస్థీకృత రంగంలో ఉంటాయి. తర్వాత మురికివాడల్లో నివాసం ఉండడం, ఒక గ్రామం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళడం, ఇవి కూడా కారణాలుగా చెప్తుంటాం. అదేవిధంగా పంచదార ఉత్పత్తి చేసే ప్రముఖ రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. మహారాష్ట్రలో ఎక్కువగా షుగర్ ఇండస్ట్రీ అనేది ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 186 సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. అక్కడికి చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతాల నుంచి అక్కడికి వలస వెళ్తూ ఉంటారు. అక్కడ చెరుకు కొట్టడానికి ఇట్లాంటి వాటి కోసం వలస వెళ్తూ ఉంటారు. అదేవిధంగా అంతర్జాతీయ వలసలు, అంతర్జాతీయంగా కూడా ఒక దేశం నుండి మరొక దేశానికి వలస వెళ్తుంటారు. యుఎన్ఓ ప్రకారము 20 కోట్ల మంది అంతర్జాతీయ వలస వ్యక్తుల్లో 7 కోట్ల కంటే తక్కువ మంది ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుండి మరొక దేశానికి వలస వెళ్తూ ఉంటారు. అదేవిధంగా భారతదేశంలో 2 రకాల అంతర్జాతీయ వలసలు ఉన్నాయి మన దేశం నుండి. నెంబర్ 1 ఏంటంటే ఐటీ నిపుణులు, సాంకేతిక వృత్తి నిపుణులు. రెండవది కొంత నైపుణ్యం ఉండి అసలు నైపుణ్యం లేని వారు కూడా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటారు. ఇది కూడా ప్రధాన కారణం. అదేవిధంగా పండుగలు, భారతదేశంలో వివిధ సాంప్రదాయాలు, మతాలకు అనుగుణంగా పండుగలు ఉన్నాయి. ఈ పండుగల్లో ప్రధానంగా జాతీయ పండుగలు ఉంటాయి, మత సంబంధమైన పండుగలు ఉంటాయి, ఋతు సంబంధమైన పండుగలు ఉంటాయి. మనందరికీ తెలుసు జాతీయ సంబంధమైన పండుగలు అంటే ఆగస్ట్ 15, 26 జనవరి. మత సంబంధమైన పండుగలకు సంబంధించి విభిన్న సాంప్రదాయాలకు అనుగుణంగా మనం పండుగలు జరుపుకుంటుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది ఉంది. ఉగాది మనము చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటుంటాం, ఇది తెలుగు వారి పండుగ. అదేవిధంగా మహాశివరాత్రి, ఇది మాఘమాసంలో జరుపుకుంటాం. దసరా ఆశ్వీజ మాసంలో జరుపుకుంటాం. ఋతు సంబంధమైన పండుగల్లో మనం హోలీ, ఉగాది ఇలాంటివి కూడా జరుపుకుంటుంటాం. ఒక మోడల్ బిట్ చూద్దాం మనం, ప్రాక్టీస్ బిట్లు. అమ్మా నాన్న పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం ఏది? ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు ఈ బిట్టు. వెస్టీ కుటుంబం. అమ్మా నాన్న మాత్రమే ఉండేది ఏంటి అంటే వెస్టీ కుటుంబం. అదేవిధంగా గృహోపకరణాలు అధికంగా ఉపయోగించడం వల్ల కలిగే పరిణామం ఏంది అంటే విద్యుత్ వాడకం ఎక్కువగా. ఆప్షన్ ఏ విద్యుత్ వాడకం పెరుగుతుంది, ఆప్షన్ బి పని విలువ తెలుస్తుంది, ఆప్షన్ సి శారీరక ఆరోగ్యం కలుగుతుంది, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఏంటంటే పైవన్నీ. ఈరోజు మనము ఫ్యామిలీ అనే దాంట్లో ఏమేమి పరిశీలించాము అంటే ఉమ్మడి కుటుంబం, వెస్టీ కుటుంబం, అదేవిధంగా పండగలు, వలసలు ఎందుకు వెళ్తుంటాయి, ఫ్యామిలీస్, ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇవన్నీ కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఈవీఎస్ కంటెంట్లో అధిక మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఈ చాప్టర్లో మనం తెలుసుకున్న అంశాలు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్, ఇండివిజువల్ ఫ్యామిలీస్, తర్వాత మైగ్రేషన్, వీటి గురించి తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.